హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆలిమన్ ఆదర్శ్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంటి దగ్గర అయితే కోత అయితే కోస్తున్నారు. అది మాకు తెలిసిన అంకులే, చూపిస్తాను. అదైతే కోస్తున్నారు, అదిగోండి. ఇదైతే కొత్త మిషను, రీసెంట్గా అయితే వచ్చింది మా సైడ్ అయితే. ఇంతకుముందు మా సైడ్ అయితే 2 మిషన్లు అయితే ఉన్నాయి. వాటి పేర్లు వచ్చేసి క్లాసు, గ్యామ్ అని. ఇప్పుడైతే దీని పేరు వచ్చేసి జిఎంఎస్ అంట. అదిగోండి, చూస్తున్నారు కదా, జిఎంఎస్ కదా, సారీ జిఎంఆర్ అంట. మళ్ళీ ఇంకోటి కూడా వచ్చింది, నోవెల్ అని. అదైతే ఇంకా మాకైతే రాలా. మేమైతే ప్రతిసారి క్లాస్ అనేది చేత కోయిపిస్తుంటాం, ఎందుకంటే అదైతే నీట్గా ఉంటుంది. కానీ కాకపోతే దానికి గినాల మీదకి ఇడ్డు పడిపోద్ది. మనం దాన్ని మళ్ళీ కాయల్లోకి దోసుకోవాలి కట్టించేటప్పుడు. ఇవి అయితే వెనకాల పడుతుంది, చూశారు కదా. నీట్గా అయితే కోస్తున్నారు. మామూలుగా అయితే మనకి ఒక ఎకరాన్ని 1.5 గంటలు అయితే కోస్తారు, ఒక మినిమం స్పీడ్. కానీ ఇతనైతే స్లోగా అయితే కోయిపిస్తున్నాడు ఆ కై ఓనరు. ఎందుకంటే వడ్లు అనేవి పోతాయి కాబట్టి మనం స్లోగా కోయించుకుంటుంటే మనకైతే వడ్లు అనేది కింద పడిపోతుంది, నీట్గా అయితే ఉంటుంది. ఒక్క స్పీడ్ పెంచినా కానీ వడ్లు అనేది కింద పడిపోతుంది. కింద పడడం అంటే ఆ కైలోనే కాలిపోద్ది. ఇంతకుముందు మిగతా 2 ఉన్నాయని చెప్పే కదా, క్లాసు, గ్యామ్. వాటికైతే వడ్లు మన పడేదైతే కనపడుతుంది, దీనికైతే కనపడట్లేదు. చూస్తున్నాం కదా, కొత్త టెక్నాలజీ మన సైడ్ అయితే డెవలప్ అయిపోతుంది. అతనైతే నీట్గా అయితే కోస్తున్నాడు, నేను కూడా గమనించా. నీట్గా తాటి చెట్టు కాడైతే అడ్డం ఉందని నీట్గా కోస్తున్నాడు. ఆ బండి వెనకాల ఒకరైతే తిరుగుతున్నారు, ఎందుకంటే కోసేటప్పుడు కొన్ని పాసులు అయితే కింద పడిపోతాయి, వడ్లు పాసులు అవి మనం తీసి మళ్ళీ ఆ మిషన్లో అయితే వేయాలి. అక్కడ నేను మా మిద్ది పై నుంచి అయితే తీస్తున్నాను, మా అమ్మమ్మ అయితే కింద నుంచి వస్తూ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.